నమస్తే. రండి భారతదేశపు ఈ ఆత్మస్వరూపాన్ని ఈనాడు మళ్ళీ ప్రపంచంలో నిలబెట్టాల్సింది. పూర్వీకుల నుంచి లభించిన ఈ కర్తవ్యాన్ని ప్రపంచంలో నేటి అవసరాలను బట్టి పూర్తి చేయడానికి మనందరము కలిసి నడుస్తూ అగ్రేసరులుగా ఉందాము. ఇది సర్సంఘ్ చాలక్ గారి సందేశం అన్నమాట. ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం, ఇచ్చిన సందేశం. విజయదశమికి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇక్కడ కలిసినాము. అలాగే గురు తేజ్ బహదూర్ బలిదానం చేసి 305 ఏళ్ళు పూర్తయింది ఈ రోజుకి. హిందుత్వ రక్షకుడిగా ఆయన బలిదానం విదేశీయులు విధర్మీల అత్యాచారాల నుంచి హిందూ సమాజాన్ని కాపాడింది అని చెప్తూ మహాత్మా గాంధీ జయంతి కూడా ఇవ్వాలే. ఆంగ్ల తేదీ ప్రకారం మహాత్మా గాంధీ జన్మదినం కూడా ఇవ్వాలే. అట్లనే నిరాడంబరత్వం, వినమ్రత, నిజాయితీ, దృఢత్వాలకు పేరుంది. దేశహితం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మన మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఇవ్వాలి అంటూ వాళ్ళిద్దరిని తలుచుకున్నారు ఆయన. ప్రస్తుత పరిస్థితి, ఆశలు, సవాళ్ళ గురించి మాట్లాడారు. ప్రయాగరాజ్లో అద్భుతంగా మనం చేసుకున్న కుంభమేళా గురించి ప్రస్తావించారు మోహన్జీ భగవత్. పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షించి అత్యద్భుతమైన ఏర్పాట్ల కారణంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అది భారతదేశం అంతటా కూడా భక్తిని, ఐకమత్యాన్ని బలంగా పాదుగొల్పింది అన్నారు. ఇక పహల్గాం దాడిని కూడా ఆయన గుర్తు చేశారు. సరిహద్దులు దాటుకొని వచ్చిన తీవ్రవాదులు ఏప్రిల్ 22న 26 మంది భారతీయ పౌరులను, యాత్రికులను పొట్టన పెట్టుకున్నారు. మతాన్ని అడిగి హిందువులని నిర్ధారించుకొని మరీ చంపారు. అయితే భారత ప్రభుత్వము అసలు అద్భుతంగా మేలో ఈ మారణకాండకు తగిన సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో ఈ దేశ నాయకత్వపు దృఢత్వాన్ని, ఐకమత్యాన్ని మనందరం చూసినాము. ప్రపంచంలోని అన్నింటి ప్రతిస్పందనలతో ఎవరు స్నేహితులు, ఎవరు మనకు కాని వాళ్ళన్న విషయం తేలిపోయింది అన్నారు మోహన్ భగవత్ తన ప్రసంగంలో. దేశం లోపల ఉగ్రవాద నక్సలైట్ ఉద్యమం పట్ల ప్రభుత్వము, అధికార యంత్రాంగం దృఢంగా వ్యవహరించిన కారణంగా ప్రజల ముందు వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టబయలు చేయడం వల్ల దాన్ని నియంత్రించడం జరిగింది అన్నారు. అంటే నక్సలైట్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మరి కేంద్రం చెప్పింది 2026 మార్చి కల్లా నక్సల్ రహిత దేశం అవుతుంది భారత్ అని. అట్లా దాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబెట్టాలనే కోరిక సర్వసాధారణ ప్రజల్లోనే కాక పారిశ్రామిక రంగంలో మరీ విశేషంగా నూతన తరంలో కనిపిస్తుంది అని ఆయన అన్నారు, గుర్తించినట్టు చెప్పారు. టారిఫ్ల గురించి కూడా, అమెరికా టారిఫ్ల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇవాళ అమెరికా తన స్వీయ హితం కోసం, అంటే తన స్వార్థం కోసం రూపొందించుకుంటున్న దిగుమతి సుంకాల విధానాన్ని గమనించి మనం కూడా కొన్ని విషయాలను పునరాలోచించుకోవాల్సి ఉంది. ప్రపంచం ఒక పరస్పర సమృద్ధి ద్వారా జీవిస్తుంది. అయితే స్వయంగా స్వయం సమృద్ధి సాధించి ప్రపంచ జీవనపు ఏకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ పరస్పర సమృద్ధిని ఒక తప్పనిసరి భావనగా మార్చకుండా స్వేచ్ఛగా జీవించగల స్థితికి చేరుకోవాలి. స్వదేశీ స్వావలంబనకు పర్యాయం ఏది లేదు అన్నారాయన. స్వదేశీ ఆవశ్యకతను అట్లా చెప్పారనమాట తన ప్రసంగంలో డాక్టర్ మోహన్ భగవత్ గారు. మొండి వేర్పాటువాద దృక్పథంపై ఆధారపడిన అభివృద్ధి కల్పనను ఆధారం చేసుకుని అభివృద్ధి అనే జడత్వంతో కూడిన వినియోగవాదం అనే విధానం ప్రపంచం అంతటా అనుసరిస్తున్నారు. అయితే దాని దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి అన్నారు. భారతదేశంలో కూడా అదే విధానంలో ఒక క్రమరహిత అనూహ్యమైన వర్షపాతం, భూకంపాలు, హిమానీ నదాలు కరగడం వంటి పరిణామాలు గత 3-4 ఏళ్ళుగా అధికమవుతున్నాయి అన్నారు ఆయన. వాయువ్య ఆసియాలోని నదులన్నీ కూడా హిమాలయాల నుంచి పుడతాయి. ఆ హిమాలయాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగడం భారతదేశంతో పాటు దక్షిణాసియాలోని ఇతర దేశాలకు ప్రమాద ఘంటికలు అని ఆయన హెచ్చరించారు డాక్టర్ మోహన్ భగవత్ గారు. శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, ఈ మధ్య నేపాల్లో జరిగిన ప్రజాందోళనల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అక్కడ జరిగిన ప్రజల ఆందోళనలు హింసాత్మకంగా మారి అధికార మార్పు జరిగింది. మనకు ఆందోళన కలిగించే విషయం. అయితే మన దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా భారతదేశంలో ఈ రకమైన సమస్యలు, ఉపద్రవాలను కోరుకునే శక్తులు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. అయితే హింసాత్మక ఉద్యమాలు కోరుకున్నంత మార్పును సాధించలేవు. ప్రజాస్వామ్య మార్గాల్లోనే సమాజంలో ఆమూలాగ్ర మార్పును తీసుకొచ్చే వీలుంటది అని చెప్పారు ఆయన. ఎంత మంచి మాట కదా. హింసతో మార్పు రాదు. హింసాపరమైన ఉద్యమాలు, ఉద్రేకాలు ప్రజాస్వామ్య మార్గంలోనే మార్పులు వస్తాయి అన్నారు. ఇంకా ఆయన అన్నారు, ఒక రకంగా మనది ఒక కుటుంబం. శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, సుఖ సమృద్ధులతో కూడిన వ్యవస్థ ఇక్కడ ఉంది. మన హిత రక్షణ కన్నా ఎక్కువగా స్వాభావిక ఆత్మీయతతో కూడిన అవసరం ప్రపంచమంతటా జ్ఞాన విజ్ఞానాల అభివృద్ధి, సుఖ సమృద్ధులతో కూడిన సాంకేతికత అనేక రకాల వ్యవస్థలను అందిస్తోంది. సంచార మాధ్యమాలు, అంతర్జాతీయ వ్యాపారం కారణంగా ప్రపంచంలోని దేశాల మధ్య దగ్గరతనం పెరుగుతోంది. అయితే విజ్ఞానం, సాంకేతికత అభివృద్ధిలో వేగం
మనుషులు దానితో సమన్వయం చేసుకునే వేగం మధ్య తేడా ఉంది. కాబట్టి సాధారణ మనుషుల జీవితంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నారు. ఎందుకంటే యుద్ధాలు, చిన్న చిన్న కలహాలు, పర్యావరణం దెబ్బతింటున్న కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, సమాజాల్లో కుటుంబాల్లో ఏర్పడిన విచ్చిత్తి, ప్రజా జీవితంలో పెరుగుతున్న అనాచారాలు, అత్యాచారాల వంటి సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటి పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ఆ సమస్యను ఆపడంలో లేదా వాటిని తగ్గించడంలో విజయం సాధించలేకపోతున్నాం అనుకున్నంతగా. మనుషుల మధ్య పెరుగుతున్న కలహాలు, హింస, సంస్కృతి పరంపర వినాశనంతో పాటు ఇలాంటి వికృతాలు, ఆలోచనలతో సాగే శక్తుల సమస్య కూడా అన్ని దేశాలకు అనుభవంలోకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేని గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక మనందరిలో ఆశ, విశ్వాసం రేకెత్తించే విషయం ఏంటంటే అన్ని చోట్ల కూడా విశేషంగా కొత్త తరంలో దేశభక్తి భావన, మన సంస్కృతి పట్ల శ్రద్ధ, విశ్వాసం నిరంతరం పెరుగుతున్నాయి అన్నారాయన. అంటే సంఘ స్వయం సేవకులతో సహా సమాజంలో జరుగుతున్న వివిధ ధార్మిక, సామాజిక సంస్థలు, వ్యక్తులు, సమాజంలో సౌకర్యాల లేమి అనుభవిస్తున్న వర్గాలలో నిస్వార్థంతో సేవ చేయడం కోసం ముందుకు రావడం పెరుగుతోంది అన్నారు. వీటన్నిటి కారణంగా కూడా సమాజం స్వయంగా సామర్థ్యం పెంచుకుంటుంది. తన ఎదుట ఉన్న సమస్యలను పరిష్కరించడం, లోటుపాట్లను సవరించడం పెరుగుతోంది. సంఘం సమాజ కార్యాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక పెరుగుతోంది సమాజం నుంచి అని ఆయన చెప్పారు. ఇక భారతదేశంతో పాటు ప్రపంచం గురించి భారతీయ దృష్టితో ఆలోచించే మన ఆధునిక మహాపురుషులైన స్వామి వివేకానంద మొదలుకొని మహాత్మా గాంధీ, దీనదయాళ్ ఉపాధ్యాయ్, రామ్ మనోహర్ లోహియా వంటి సామాజిక నాయకత్వం పైన పేర్కొన్న అన్ని సమస్యల గురించి ఆలోచించారు, దిశానిర్దేశం చేశారు. మన సనాతన ఆధ్యాత్మిక సమగ్ర ఏకాత్మ దృష్టి వల్ల భౌతికాభివృద్ధితో పాటు మనసు, బుద్ధి, ఆధ్యాత్మికతల అభివృద్ధి, వ్యక్తితో పాటు మానవ జాతి, ప్రపంచ ఆర్థిక అభివృద్ధి, మనిషి అవసరాలు, కోరికలకు అనుగుణంగా ఆర్థిక స్థితితో పాటు అన్నింటిలోనూ తనను తాను సాక్షాత్కరింపజేసుకునే అనుభవం పొందే స్వభావాన్ని సాధించుకునే శక్తి కలుగుతుంది. ఎందుకంటే మన దగ్గర అందరిని కలిపి ఉంచే తత్వం ఉంది. దాని ఆధారంగానే వేల ఏళ్ల వరకు కూడా ఈ ప్రపంచంలో మనం ఒక అందమైన, సమృద్ధమైన, శాంతిపూరితమైన పరస్పర సంబంధాలను గుర్తించే మనిషి, సృష్టి మధ్య జీవనాన్ని రూపొందించుకోగలుగుతున్నాము. మన ఈ సమగ్రమైన ఏకాత్మ దృష్టి ఆధారంగా నేటి ప్రపంచ అవసరాలను తీరుస్తూ ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే ఒక కొత్త వ్యవస్థ ప్రపంచానికి అవసరం ఉంది అన్నారాయన. ఇక సంఘంలో ఆలోచన సంస్కారాలను పొంది సమాజ జీవనంలోకి వేరువేరు అంశాలలో వివిధ రంగాల్లో, సంస్థల్లో స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు స్వయం సేవకులు క్రియాశీలకంగా ఉన్నారు. ఇక స్వయం సేవకులకు కూడా పిలుపునిచ్చారు ఆయన. నిత్య శాఖ కార్యక్రమాల్లో మనస్సును నిమగ్నం చేసి మన సామర్థ్యాల్లో మార్పు తెచ్చుకునే సాధన చేస్తూ ఉండాలి. వ్యక్తిగత సద్గుణాలు, సామూహిక తత్వపు సాధన చేయడం, సమాజపు కార్యకలాపాలలో భాగస్వామి కావడం, సహకారి కావడం ద్వారా సద్గుణాలను, ఐకమత్య వాతావరణాన్ని నిర్మాణం చేయడం కోసమే సంఘ శాఖ ఉంది అని ఆయన ఒక సందేశం ఇచ్చారు. అయితే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే సమాజపు ఐక్యత ప్రధానం. వైవిధ్యమైన దేశం భారత్. అనేక భాషలు, అనేక సంప్రదాయాలు, భౌగోళిక వైవిధ్యం కారణంగా కలిసి ఉండడం, అనేక రకాల ఆహార పద్ధతులు, కులాలు, ఉపకులాల వంటి వైవిధ్యాలు మొదటి నుంచి ఉన్నాయి. ఇక్కడ సరిహద్దు బయట ఉన్న దేశాల నుంచి ఇక్కడికి కొన్ని విదేశీ సంప్రదాయాలు వచ్చినాయి. అయితే విదేశీయులు వెళ్ళిపోయినా కూడా ఆ సంప్రదాయాలను స్వీకరించి నేటికి కూడా అనేక కారణాల వల్ల వాటిని పాటించే మన బంధువులైన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. భారతదేశపు పరంపరలో వీళ్ళందరినీ కూడా స్వాగతించడంతో పాటు స్వీకరించడం కూడా జరిగింది. వాళ్ళు వేరు అనే దృష్టితో మనం చూడము. ఈ వైవిధ్యాలను మనం మన విశిష్టతలుగా భావిస్తాము. విశిష్టతలను గౌరవించే స్వభావాన్ని మనం అర్థం చేసుకుందాము. అందరి మధ్య కూడా ఒక సద్భావన, సహకారం ఉండాలి. ఎవరికి వారు భక్తి శ్రద్ధలు, మహాపురుషులు పూజ స్థలాలు ఉంటాయి. మనస్సు, వాక్కు, క్రియ ద్వారా వాటికి ఎలాంటి అవమానం జరగొద్దు. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అందుకోసం జ్ఞానోదయం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. దేని గురించో, ఎవరి గురించో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇక కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకుని రహదారుల మీదకి రావడం, గూండాగిరి చేయడం, హింసకు పాల్పడే ప్రవృత్తి సరైనది కాదు. మనసులో పగను ఉంచుకొని లేదా ఏదైనా సముదాయాన్ని విశేషంగా రెచ్చగొట్టడం కోసం మన శక్తిని ప్రదర్శించడం వంటివి సరికాదు. అవి తాత్కాలికమైనా సరే, దీర్ఘకాలికమైనా సరైంది కాదు. ఇలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము, అధికార యంత్రాంగం తమ పనిని ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎవరి ఒత్తిడికి లొంగకుండా నియమానుసారం చేయాలి. అయితే సమాజంలోని సజ్జన శక్తి, యువతరం కూడా అప్రమత్తం కావాలి, సంఘటితం అవ్వాలి అన్నారు ఆయన. మన ఈ ఐక్యత ఆధారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్గత సాంస్కృతిక ఐక్యత, ఇన్హెరెంట్ కల్చరల్ యూనిటీ అని పిలిచారు. భారతదేశ సంస్కృతి ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ రావడం భారతదేశ విశేషత.
ఇది అన్నింటినీ కలుపుకుపోయేది, అన్ని రకాల వైవిధ్యాలను గౌరవిస్తూ స్వీకరించడం నేర్పిస్తుంది. ఎందుకంటే అవి భారతదేశపు ఆధ్యాత్మిక సత్యాలైన కరుణ, శివత్వం, తపం అనే సదాచారాలపైన అంటే ధర్మం మీద ఆధారపడినవి. మనదైన ఆ సంస్కృతి, ఆచరణ, మాతృభూమి పట్ల భక్తి ఇవి కలిసే మన జాతీయత అవుతుంది. వైవిధ్యాలను సంపూర్ణంగా స్వీకరించి గౌరవపూర్వకంగా మనందరినీ ఈ హిందూ జాతీయతే ఎల్లప్పుడూ ఒకటిగా ఉంచుతూ వచ్చింది అని చెప్పి పైన అనేక రకాల పేర్లు, రూపాలను చూసి మనల్ని వేరుగా భావించి మనుషులుగా విభజించి వేర్పాటు భావన కలిగించే మేము వాళ్ళు అనే మనస్తత్వం నుంచి దూరం కావాలి. వసుదైక కుటుంబకం అనే ఉదాత్తమైన ఆలోచన కలిగించేది, సంరక్షించేది హిందూ సమాజమే. కాబట్టి భారతదేశం వైభవ సంపన్నమై తన నుంచి కోరుకునే సహకారాన్ని ప్రపంచానికి అందివ్వగలిగినదిగా రూపొందడం హిందూ సమాజపు కర్తవ్యం అవుతుంది. అట్లా వ్యక్తిగత, జాతీయశీలం రెండూ బలోపేతం అవ్వాలి. వ్యక్తుల్లో, సమూహాల్లో, నిత్య శాఖలో జరిగే కార్యక్రమాల ద్వారా స్వయం సేవకుల్లో వ్యక్తిత్వం, కర్తృత్వం, నేతృత్వం, భక్తి, అవగాహన పెరుగుతాయి. ఈ శత జయంతి సంవత్సరంలో వ్యక్తి నిర్మాణం అనే కార్యం దేశమంతటా భౌగోళిక దృష్టితో సర్వవ్యాపి కావాలి. సహజమైన మార్పు తీసుకొచ్చే పంచ పరివర్తన కార్యక్రమం స్వయం సేవకుల ఉదాహరణతో సమాజ వ్యాప్తి కావాలనేది సంఘం ప్రయత్నము. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన, పర్యావరణ సంరక్షణ, స్వదేశీ, పౌర విధులు అనే 5 విషయాలలో వ్యక్తి లేదా కుటుంబపు ఆదర్శ ఆచరణలో మార్పు తీసుకురావడంలో క్రియాశీలురం కావాలి అని స్వయం సేవకులకైనా ఒక దిశానిర్దేశం చేశారనమాట. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరోజు ముందు RSS 100 years సందర్భంగా ఒక నాణ్యాన్ని అలాగే ఒక పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేశారనమాట. ఈ సందర్భంగా RSS దేశ నిర్మాణంలో అమూల్యమైన సేవలు అందించింది. దేశ విభజన సమయంలో లక్షలాది మంది అప్పటి బాధితులకు స్వయం సేవకులు అందించిన సహాయం, ముఖ్యంగా స్వాతంత్ర సమరంలో RSS నాయకులు అప్పుడు స్వయం సేవకులు జైలు శిక్ష అనుభవించారంటే అంటూ ఆ ఘటనలను గుర్తు చేశారనమాట. RSS మీద జరిగిన దాడులు, అణచివేసే ప్రయత్నాలు ఎన్ని రకాలుగా జరిగినా స్వయం సేవకులు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా నేషన్ ఫస్ట్ అనే ఒక సిద్ధాంతంతో పనిచేశారని మోదీ ప్రశంసించారు. జాతి, భాష, ప్రాంతీయత, తీవ్రవాద ఆలోచనలు, బాహ్య శక్తుల ప్రేరేపిత విభజనలు దేశాన్ని బలహీనపరుస్తాయి అని ఆయన హెచ్చరించారు మోదీ. ముఖ్యంగా స్వదేశీ RSS స్వదేశీ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టింది. సామాజిక సమరసతకు కృషి చేస్తోంది. ఇవి మనందరం ఫాలో కావాలి అన్నట్టుగా మోదీ కూడా సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా RSS 100 ఏళ్ల స్మారక పోస్టల్ స్టాంపును అట్లనే 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. దాని మీద నాణ్యం మీద భరతమాత చిత్రం రూపొందించారు. ప్రార్థన స్థితిలో ఉన్న అంటే సంఘ ప్రార్థన చేస్తున్న స్వయం సేవకులు భరతమాతకు పక్కన నిలబడి ఉన్న ఒక చిత్రం అనమాట. చాలా బాగుంది అది. రాష్ట్రాయ స్వాహ ఇదం రాష్ట్రాయ ఇదం నమమ అని రాసింది దానిపైన. అంటే RSS దేశభక్తి, సేవా స్ఫూర్తిని సూచించేలా, దేశ నిర్మాణంలో సంస్థ ఎలాంటి సహకారం అందిస్తుంది అని గుర్తు చేసేలా అది ఉందన్నమాట. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మరి అది ఎక్కడ దొరుకుతుంది, ఆ కాయిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది ఇంకా కొత్తగా రిలీజ్ అయింది కదా, బుకింగ్స్ ఇంకా ఇప్పుడే మొదలైనవి అంట. అది ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయినాయి అంట. ఆన్లైన్లో వచ్చేసి ఇండియా గవర్నమెంట్ మింట్ అధికారిక వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అంట. కమ్మెమోరేటివ్ సెక్షన్లో RSS శతాబ్ది కాయిన్ మనకు కనిపిస్తుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక మింట్ బ్రాంచులు మన హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్, కోల్కతా, ముంబై, నోయిడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా కొనుగోలు చేసుకోవచ్చు అంట. అయితే మింట్ కోల్కతాలో ఇది తయారైందనమాట. ఇక హైదరాబాద్ ఇలాంటి చోట్ల సమీప మింట్ ఆఫీసులకు వెళ్ళి మనం డబ్బులు లేదా డిజిటల్ పేమెంట్తో కొనుగోలు చేయొచ్చు. అయితే ఒక్కో కాయిన్ ధర అది సిల్వర్ మెటల్, పూర్తిగా సిల్వర్ అనమాట. దాన్ని బట్టి ఇంకా 1500 నుంచి 5000 వరకు ఉండొచ్చు అంటున్నారు. ఇంకా అఫీషియల్గా వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు, ఈ క్షణం వరకైతే పెట్టలేదు. అంటే లిమిటెడ్గా ఉంటాయి కదా అవి కాయిన్స్, లిమిటెడ్గా చేస్తారు కాబట్టి పోస్టల్ స్టాంప్స్ కాయిన్స్ అన్నీ కూడా. అందుకని కొంచెం తొందరగా బుకింగ్స్ తొందరగా ఉంటే అంటే అక్టోబర్ కల్లా పూర్తి అయిపోతాయి అని అంటున్నారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.